ఇన్ని రోజులు పోరాడితేనే వస్తుంది కదా, లేకపోతే మేము ఇంకా ఊరుకుంటే వాళ్ళకి ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికి వాళ్ళు చేసేది అంటే ధైర్యంగా ఓపెన్గా చేయట్లేదు, అంత ఇండైరెక్ట్గా. విషయం ఏంటంటే ఇప్పుడు కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు దాన్ని కమర్షియల్ చేసి దాంట్లో 7,000కు ఎస్ఎఫ్టీ పెట్టి అమ్మడం అనేది 100% దాన్ని నిరసిస్తున్నాం. ఆ ఉన్న ఇప్పుడు 4.5 ఎకరాలు కార్మికులకు చాలామందికి లేవు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఉన్న కార్మికుల కన్నా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తే 100% అందరికీ అకామిడేషన్ అవుతుంది. కాబట్టి దాన్ని అది కట్టనీయము. ఎట్టి పరిస్థితులు దానికి చాలామంది కోర్టు కూడా వెళ్ళారు. అందులో ఎవరైనా డబ్బులు కడితే కూడా వాళ్ళకి డబ్బులు నష్టపోతారు. దయచేసి ఎవ్వరు కూడా ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్లో డబ్బులు కూడా ఎవ్వరు కట్టొద్దు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊకోరు. ఇప్పుడు CIT వాళ్ళు కూడా సీరియస్గా 100% వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో ప్లాట్లు కావాలని రాలే. జస్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండాలి, ఇక్కడ కార్మికులకు న్యాయం జరగాలి. ఇప్పుడు శ్రీనివాస్ కూడా ఆయన సొంతం కోసం కాదు, నేను మాట్లాడిన నా సొంతం కాదు. నేను 95లోనే డైరెక్టర్, నాకు ఎప్పుడో రావాలి ఇల్లు, కానీ నాకు కూడా లేదు, నేను కూడా తీసుకొని నాకు అవసరం లేదు. లేని కార్మికుల కోసం అన్న రావాలి. దీన్ని ఇంతటితో ఆగం. మేము డెఫినెట్గా సీఎంని కూడా కలవదలుచుకున్నాం. వాళ్ళు ఇప్పుడు గట్టిగా మేము అడిగితే ఏమంటారంటే మాకు సీఎం గారు చెప్పారు దాన్ని అమ్మి కొన్ని లోటుపాట్లునే వాటి కట్టమని చెప్పారు అని అన్నారు. తప్పు, కట్టలేదు. అలా ఎందుకు కడతారు? ఇప్పటికే అది మొదటి నుంచి లాభాలనే ఉన్నది, ఎప్పుడూ నష్టం లేదు. ప్రతివాడు డబ్బులు ప్లాట్లు అమ్ముకుంటూ డబ్బులు చేతుకుంటూనే వెళ్ళిపోతున్నారు, అది ఎక్కడా లాస్ లేదు. ఇతను కూడా ఈయన మామూలు టైపిస్ట్గా వచ్చిన అక్కడికి. ఈరోజు కోటీశ్వరుడు, కోట్లాధిపతి. ఇప్పుడు మంత్రిగా ఒక వ్యక్తి గవర్నమెంట్కి 50 కోట్లు 60 కోట్లు పంపే స్టేజ్లో ఉన్నాడు, ₹1 కోటి 10 కోట్లు పంపే స్టేజ్లో ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాడు. ఆయన ఈరోజు ఇన్ని 100 కోట్లు సంపాదించాడు. కాబట్టి మొత్తం చిత్రపురికాలనే సంపాదించాడు. ఇంకా సరిపోక ఇప్పుడు ఉన్న ల్యాండ్లన్నా ఈ కార్మికుల కోసం, జూనియర్ ఆర్టిస్టుల కోసం 24 క్రాఫ్ట్లో చాలామంది ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు హైదరాబాద్లో. వాళ్ళ కోసం కడితే బాగుంటుంది. దాన్ని తీసేసి ఇప్పుడు కమర్షియల్గా 7,000 అంటే 7,000 వాళ్ళని కొంటారా? మా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కొనరు. కాబట్టి మళ్ళీ ఎవరో ఎక్కడో బయటకెళ్ళి వచ్చే వాళ్ళే కొంటారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కొనే వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ పూర్తి కాదు. 100% దాన్ని కోర్టులో కూడా వేసినాం, 100% ఆగిపోతుంది. కాబట్టి ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే కూడా కట్టొద్దు దాంట్లో డబ్బులు. అది కార్మికుల కోసం ఉండే స్థలం, ఖచ్చితంగా కార్మికుల కోసమే రావాలి. వచ్చే వరకు కూడా పోరాడతాం. మేము సీఎం గారిని కూడా త్వరలో కలవబోతున్నాం, అందరం కలిసి కలుస్తాం. మేము వర్కర్స్ అందరిని తీసుకుపోయి మొన్ననే నేను మన అవార్డు ఫంక్షన్లో కూడా అడిగినాను, మాకు సీఎం టైం ఇస్తా అన్నారు. డెఫినెట్గా సీఎం గారిని కలిసి అది కన్స్ట్రక్షన్ కాకుండా చూస్తాం. కార్మికుల కోసమే అది నిర్మించాలి, సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్. అంతవరకు మేము నిద్రించేది లేదు, ఆగేది లేదు. ఎంతవరకైనా కార్మికులందరినీ కాదని అయితే ప్రభుత్వం ఇవ్వదు. డెఫినెట్గా ప్రభుత్వానికి కూడా చెప్తూ వాళ్ళని హెచ్చరిస్తూ, రెండవది కోర్టుకు కూడా వెళ్తాం, వెళ్ళింది ఆల్రెడీ. ఆ కోర్టులో డెఫినెట్గా స్టే వస్తుంది. అది కన్స్ట్రక్షన్ పూర్తి కాదు, డబ్బులు కట్టిన వాళ్ళు కూడా మునిగిపోతారు. కాబట్టి ఎవ్వరు కూడా దానిలో 7,000 ఎస్ఎఫ్టీ లాగా ఎవ్వరు కట్టొద్దు. 100% దాన్ని ఎదిరిస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి, CIT నాయకులుగా గతంలో కూడా ఆ కార్మికులకు సంబంధించిన భూములు పంచారు సార్. వీళ్ళకు ఆర్టిస్టులకు సంబంధించిన భూములు పంచే విధంగా మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే చిత్రపూర్ హౌసింగ్ సొసైటీలో చాలా అవినీతి జరిగింది. ఆ విషయం మీడియా వారికి కూడా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. మరి ప్రభుత్వం ఎందుకో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఆ చిత్రపూర్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వల్లభనేని అనిల్ కుమార్ గారే పెద్ద అవినీతిపరుడు. అవినీతిలో ఇరుక్కుని మొన్ననే చెర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే మళ్ళీ మిగిలినటువంటి 4-5 ఎకరాల్లో మళ్ళీ డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, ఒక్కొక్క ఫ్లాటు 3 కోట్లకి 4 కోట్లకి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జూనియర్ ఆర్టిస్టులకి 700-800 రోజు కూలీ చేసుకున్నటువంటి వాళ్ళకి 3 బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూము, 4th బెడ్రూమ్ సంవత్సరం లేదు. సింగిల్ బెడ్రూమ్ కట్టివ్వాలి, 10 లక్షలకి 11 లక్షలకి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ప్రభుత్వం సహకారం లేదా పొలిటీషియన్ సహకారం తీసుకుని అవినీతికి పాల్పడుతూ ఇప్పుడు 7,000కి 8,000కి ఎస్ఎఫ్టీ అమ్మాలని ప్రయత్నం చేస్తే కనుక అది CITగా మేము చూస్తూ ఊరుకోము. రెండోది, ఇప్పుడు ఆ ప్లాట్లలో ఉన్నటువంటి 4.5 ఎకరాలలో శంకుస్థాపన చేసి అపార్ట్మెంట్లు కట్టాలనే ప్రయత్నం చేసినట్లయితే మా CITUగా జూనియర్ ఆర్టిస్టుల యూనియన్గా మేమందరం కూడా వాళ్ళు శంకుస్థాపన చేసే రోజునే మా జూనియర్ ఆర్టిస్టులను సుమారుగా 1,500 నుంచి 2,000 మందిని తీసుకుని 400 ఎకరాల్లోనూ చిన్న చిన్న మనిషికి 70 గజాలు 75 గజాలు చేసుకుని పంచుకుని మేమే అక్కడ గుడిసెలు వేసుకుంటాము, ఎవరిని రానియము, అవసరమైతే ఏ పోలీసు కేసులకైనా దేనికైనా చేస్తాము. ఎర్ర జెండాకి లేదా జూనియర్ ఆర్టిస్టులకు లేనటువంటి
స్థలాలు ఎర్ర జెండా బిడ్డలే కార్మికులు జూనియర్ ఆర్టిస్టులు అటువంటి వాళ్ళకి ఇల్లులు లేకుండా ఎక్కడో బంజారాల్స్ లేదా జూబ్లీస్లో ఉండే కోటీశ్వర్లకు ఇస్తానంటే ఊరుకోము. మేమే 75 గజాలు చొప్పున పనిచేస్తాము 400 ఎకరాలను. మొత్తం మా జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు అందరికీ పనిచేస్తాము. ఆ తర్వాత ప్రభుత్వం అంతా అక్కడ జరగబోయే గొడవలకు కానీ ఏదైనా జరగకూడదు జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వందే ఉండాలి. అంతవరకు పోకుండా ఉండాలంటే చిత్రపూర్ హౌసింగ్ సొసైటీని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని న్యాయంగా ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ న్యాయంగా ఎవరికి రావాలి, ఎవరికి ఇస్తూ ఉన్నారో, ఎందుకు అట్లా జరుగుతూ ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలన చేయాలి. అవసరమైతే ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయండి. దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫ్లాట్స్లో ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులా, సినిమా కళాకారులా, లేదా బ్యాంక్ ఎంప్లాయీస్, లేదనుకుంటే ఇంకా పోలీస్ అధికారులు, పొలిటీషియన్స్ ఉన్నారా, ఆర్టిస్టులు ఉన్నారంటే మేమేమానం. కానీ పొలిటీషియన్స్ లేదనుకుంటే కోటేశ్వరులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఖాళీ చేపియాలి ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో. లేని పక్షంలో కనుక సిఐటి నాయకత్వంలో మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కళాకారులందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఆ భూమిని ఆక్యుపై చేస్తాము. మా కార్మికులందరికీ కూడా 75 గజాలు చెప్పిన పంచి మేమే ఇల్లులు కట్టిస్తాము. చెప్పండి అన్న, అసలు ప్రభుత్వము ఈ ఉద్దేశం ఇచ్చిన ఆర్టిస్టులకు ఒక స్థలం ఉండాలని ఇచ్చింది. మళ్ళీ దాని మీద ఎస్ఎఫ్టీకి ఇంత వసూలు చేయడాన్ని ఎలా చూస్తారు? మరి 7,000కు ఆ రేటుకు తీసుకోవడం మీరు ఎలా చూస్తారు? నిజం అంటే 1994లో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇవి ఇప్పుడు కొండలే కానీ రాబోయే రోజుల్లో ఈ బంగారు కొండలు అయితే అని ముందు చూపుతోటి గజం 40 రూపాయల చొప్పున 1,40,00,000కు 67 ఎకరాల 16 గుంటలు తీసుకున్నారు. నిజంగానే ఆ రోజు 1,40,00,000, ఈరోజు 7,000 కోట్ల భూమి. అంటే చిత్రపూర్ అనేది ప్రతి ఒక్కరికి బంగారు బాత అయిపోయింది. ఇటు పొలిటికల్ వాళ్ళకి, ఇటు అధికారులకి, అక్కడ ఉన్న అవినీతి కమిటీకి. సో దాన్ని ఈ పేద సినిమా కార్మికులు రెక్కాడితే డొక్కాడనేది ఏ రోజు ఆ రోజు వాళ్ళ రెంట్లు కట్టుకోవడం, వాళ్ళ కుటుంబం మీదనే ధ్యాస ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం లాగా తీసుకొని దానికి కాలక్రమేణా వాళ్ళకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా తీసుకుంటూ వచ్చారు. గత 6 సంవత్సరాల నుంచి సరే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిపోయింది, ఎట్లీస్ట్ ఉన్న భూమినన్నా కాపాడుకుందామన్న ఉద్దేశంతో ఈ 4.5 ఎకరాలల్లో నిజంగా పేద సినిమా కార్మికులకి ఈరోజు ఎస్ఎఫ్టీకి 1,500 నుంచి 1,800 అవుతుంది. కానీ 7,000 పెట్టడానికి కారణం ఏంటనంటే ఆల్రెడీ 150 కోట్ల అప్పులలో ఉంది. అప్పులు తీర్చడం కోసం స్టార్టింగ్ ప్రైస్ 94 లక్షలు అని పెట్టారు. ఏ సినిమా కార్మికుడైనా స్టార్టింగ్ ప్రైస్ 94 లక్షల నుంచి 3.5 కోట్లు కట్టుకోగలడా? దీనికి మేము హైకోర్టులో రిట్ వేసేసి ఈ అధికారులు వీళ్ళందరూ కలిసి పొల్యూడ్ అవుతున్నారని మేము హైకోర్టులో వేస్తే మొత్తం పరిశీలించి అసలు ఇంత అన్యాయం జరుగుతుంది, కోఆపరేటివ్ అధికారులు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఒక 3-4 క్రిమినల్ కేసులు ఉంటేనే పీడీ యాక్ట్ పెడతారు. ఈ కమిటీ మీద 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మరియు ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో. 51 ఎంక్వైరీ రిపోర్టు 110 కోట్లు డైరెక్ట్ వీళ్ళు స్కామ్ చేశారని ఇచ్చింది. అంటే ఇన్ని కోర్టు కేసులను కూడా కంటెంట్గా చేస్తూ ఆ కోర్టు ఆర్డర్లను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు మరియు ప్రీవియస్ డీసీఓ దాత్రిదేవి, ఇప్పుడున్న సుధాకర్ గారు ఇవి తీసి పక్కన పడేస్తున్నారు. ఏ సొసైటీ చక్కగా ఉంది? తెలంగాణలో 3,000 సొసైటీలు ఉన్నాయి, అన్ని సొసైటీలు ఇలాగే ఉన్నాయి, మీ ఒక్క సొసైటీకే వచ్చి మేము కాపలాగా వేయాలని అనేసి డైరెక్ట్ మాకే అంటున్నారు. కన్సర్న్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లకి బిఫోరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. 34 మేనిఫెస్టో నంబర్ పెట్టి మేము అధికారంలోకి రాగానే ఈ చిత్రపూర్ అవినీతి ప్రక్షాళన చేస్తాము అని అన్నారు. మేము నిజంగానే ఉన్న సినిమా కార్మికులు దాదాపు 26,000 మంది సినిమా కార్మికుల కుటుంబ సభ్యులు 1,00,000 మంది ఉన్నారు. నిజంగానే అందరం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాము. దాని ప్రకారంగానే వెళ్ళేసేసి ముఖ్యమంత్రి గారిని కలిసాం. బట్ అయినా కూడా ఈరోజు కూడా ఎలాంటి విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ కానీ జరగట్లేదు. ఏదో తూతు మంత్రంగా అలాట్మెంట్ కమిటీ వేశారు. అలాట్మెంట్ కమిటీకి అవినీతిని ప్రక్షాళన చేసే రైట్ ఉండదు, ఓన్లీ ఐఏఎస్ అధికారులకే ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడనే కంప్లీట్గా చుట్టూ ముట్టేసేసి ఏదో ఎంక్వైరీ జరుగుతుందని ఇంకా కంప్లీట్గా దాన్ని ఇప్పుడు కొత్తగా ఉన్న దానితోటి మళ్ళీ ఒక 300 కోట్ల స్కామ్ చేయడానికి రెడీ అయ్యారు. సో ఈరోజు నిజంగా సిఐటి ఆధ్వర్యంలో శంకూర్ రవీందరు తర్వాత వాళ్ళ యూనియన్ సభ్యులతోటి సినిమా కార్మికులందరినీ చేస్తున్నాము. చిత్రపూర్ సాధన సమితి నుంచి కూడా మేము సత్య మేడం కానీ మా లతశ్రీ గారు కానీ ఇక్కడ ఉన్న తోటి సినిమా కార్మికులందరికీ నిజంగా 30 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో ఉంటూ వీళ్ళ కళ్ళ ముందు ఎదిగింది చిత్రపూర్, వీళ్ళ కళ్ళ ముందు ఈ ఐటీ కారిడార్ ఇదంతా ఎదిగింది. కానీ మేము మాత్రం సినీ పరిశ్రమకి ఒక చిన్న ఇల్లు సంపాదించుకోలేకపోయామే బాధ ఉంది. మేము చాలాసార్లు నిజంగా ఈ ఒక్క సొసైటీ కనుక అవినీతి
ప్రక్షాళన చేస్తే చాలా సొసైటీలు కూడా బయట తీయాలని ప్రభుత్వం కనుక అనుకుంటే ఏదైతే 1,40,00,000కి మీరే దారదత్తంగా సినిమా కార్మికులకు ఇచ్చారు, ఈరోజు 7,000 కోట్ల భూమి మీరే ప్రభుత్వం రిటర్న్ తీసేసుకోండి, ఈ అవినీతి ప్రక్షాళన చేయండి. 24 క్రాఫ్ట్స్కి ఒక్కొక్క క్రాఫ్ట్కి 100 కోట్లు ఇవ్వండి, వాళ్ళకు నచ్చిన ప్లేసులలో ఇల్లులు కొనుక్కుంటారు. అంతేగాని దయచేసి మీరు ఈ చిత్రపురి అవినీతిని మాత్రం ఇలాగే కొనసాగించొద్దని కోరుతున్నాను. నిజంగా ఈ 6 సంవత్సరాల నుంచి మా వెనకాల ఉండి నడిపించే మా భద్రన్న కూడా ఇప్పుడే వచ్చాడు, మా ధైర్యము మా ఎవ్రీథింగ్. సో భద్రన్న కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పండి, ఈ అవినీతి గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడింది, మరి ఇప్పుడు వచ్చినాక ఇది కూడా వీళ్ళు కూడా పట్టించుకుంటారు, ఏం రావచ్చు? దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి మీ ద్వారా మన తొలివిలారు చెప్తా ఉన్నాం. ఆయన పోరాటాల నుంచే ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో కూడా సీతక్క గారు బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు ధర్నా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొత్తం జూనియర్ ఆర్టిస్టులు మొత్తం కూడా వాళ్ళ నిరసన తెలిపే ప్రమాదం ఉంది. రేపు జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తన ప్రెస్ ఇష్యూ తీసుకుని, ముఖ్యంగా రేవంత్ అన్నకి ఎక్కువ మంది అభిమానులు కూడా జూబ్లీహిల్స్లోనే. రేవంత్ రెడ్డి అని అంటే ఈరోజు దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తూ ఉంది. ఈరోజు ఆయన అవినీతిని సహించనని చెప్పాడు. ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు ముందు వరుసలో పోరాడిన ఒక నాయకుడు ఈరోజు సీఎం ఉండడం మూలంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్రపురిని మొత్తం కూడా మీరు ప్రక్షాళన చేయకపోతే, మీరు ఈ అవినీతి పరులను కనుక మీరు ఒకవేళ దయచేసి మీరు కనుక వీళ్ళ మీద దయా జాలి చూపిస్తే కనుక భవిష్యత్తులో చిత్రపురి కార్మికుల యొక్క బాధని, ఆ దుఃఖంలో తప్పకుండా మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, వెంటనే రఘునందన్ గారిని అరెస్ట్ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ గారిని. అదేవిధంగా ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కూడా ఈరోజు మంత్రి గుండం మూలంగా చిత్ర కార్మికులకు వాళ్ళ బాధ లేదు. కాబట్టి వెంటనే తుమ్మల నాగేశ్వరరావు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అంటే ఒక అవినీతి పరుడు. ఈరోజు వల్లభనేనిలో ఒకటే చెప్తా ఉండు, నేను డబ్బులు ఇచ్చి తుమ్మల నాగేశ్వరరావును కొన్నాను, నేను డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొంటాను, సుప్రీంకోర్టులో కూడా జడ్జిలను కొన్నాను చెప్తా ఉండు. ముఖ్యంగా ఏంటంటే ఆయన జైలుకి పోయినాక ఏమంటా ఉన్నాడంటే ఇక నన్ను ఎవడేం ఆపలేడని చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను మన తొలి వెలుగును చెప్తా ఉన్నాను, మన తొలి వెలుగు వెంటనే అనిల్ని కూడా మీ ఛానల్ పిలిపించేసి ఆయన చేసినట్టు అవినీతి మొత్తం కక్కియాలి. సోదరుడు రఘు గారికి చెప్తా ఉన్నా, మీకు చెప్తాను, ఇప్పటిదాకా ఉద్యమం నిలబడదంటే మీరు అందరూ ఉండడం మూలంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతమంది పేదల యొక్క ఉసురు ఈ ప్రభుత్వం తగిలే ప్రమాదం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్కలందరూ కూడా వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారన్నా సొంతింట్లో ఉండాలి, ఒక్కరోజైనా సొంతింట్లో ఉండాలని చెప్పేసి అందరు కలగంట ఉన్నారు. కాబట్టి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గతంలో అనిల్ చాలా చెప్పాడు, నన్ను సిఐటి కూడా ఏం చేయాలని చెప్పాడు. చివరికి సిఐటితో పెట్టుకుంటే చెంచలు కూడా చిప్పకూడు 35 రోజులు తినొచ్చాడు. కాబట్టి నువ్వు ఎర్ర జెండాతో పెట్టుకున్నావు, భూస్థాపితమైతే మళ్ళీ చెప్తా ఉన్నాను, టిన్ టవర్స్ నీ అమ్మ జాగిరి కాదని ఏ జాగిరి కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాను. దయచేసి అనిల్ వెంటనే నగర బహిష్కరణ చేయాలి. అనిల్ని ఈరోజు అనిల్ వెనకాల ఎవరెవరైతే ఉన్నారో చిత్రపరిశ్రమలో వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎర్ర జెండా అనేది చాలా పవిత్రమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ చెప్పాడు, ఎర్ర జెండా వాళ్ళు ఎప్పుడు కూడా పేదల కోసం కొట్లాడతారు, ఎర్ర జెండా వాళ్ళు ఎప్పుడు కూడా కార్మికుల కోసం కొట్లాడుతూ ఉంటారు. సిఐటి అనేది ఈ దేశంలోనే ప్రపంచ అతిపెద్ద సంఘం. కాబట్టి సిఐటి ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజుతో వదిలే ప్రసక్తి లేదు. అసెంబ్లీ సెక్షన్లో అందరూ కూడా మాట్లాడి దీని మీద ప్రత్యేక చర్చ పెట్టాలి. ఈ అవినీతి మొత్తం కూడా కడిగి పడేయాలి, ఈ అవినీతి మొత్తం ప్రక్షాళన చేయాలి. చిత్రపూర్లో ఉన్న ప్రతి నిజమైన సినిమా కార్మికుడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుంది. ఆ ఇందిరమ్మ ఇళ్ళ స్థానంలో చిత్రపూర్లో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతి పేద కార్మికుడికి, కార్మికురాలకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజాప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అందరూ ఓట్లేస్తేనే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో ప్రభుత్వంలో మాట్లాడితే ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియదు. గత ప్రభుత్వంలో ప్రపంచంలోనే అత్యంత నీచాతినీచమైన వ్యక్తులు గత ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో దెబ్బలు తిన్నాం, గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు తట్టుకున్నాం, గత ప్రభుత్వంలో మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు ఈ ప్రభుత్వం అట్లా చేస్తే కనుక మళ్ళీ ఆ ప్రభుత్వం పట్టిన గతి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా తప్పకుండా సినిమా కార్మికుల అభివృద్ధి కోసం అడా కమిటీ వేయాలి. ఇప్పుడు చిత్రపురంలో దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఆ దొంగలందరినీ, ఆ అవినీతి పరులందరూ ఆస్తులు జప్తు చేసి నిజమైన సినిమా కార్మికులందరూ కూడాను ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడ మొత్తం కూడా పేద కార్మికులందరి జీవితాలు మార్చే విధంగా ఉండాలి తప్ప 3 కోట్లు 5 కోట్లు 100 కోట్లు అంటే ఇక్కడ ఎవరి చేతుల్లో కనీసం ₹1,00,000 కూడా దిక్కులేవు. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాను, మన తొలివేలుగా అనేది మా పక్షాన నిలబడాలి, జూనియర్ ఆర్టిస్టుల గొంతు వినిపించాలి. రేపు ఉదయాన్నే మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్రతి కార్మికుడి అభిప్రాయం కూడా తీసుకోండి. ఈరోజు అనిల్కి అందరూ భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ చంపిస్తాడో అని చెప్పేసి. ఆయనకి ఎవరికైతే రాజకీయ భిక్ష పెట్టారో, ఎవరైతే చిత్రపరిశ్రమలు తీసుకొచ్చారో వాళ్ళని కూడా ఆయన చంపాడని చెప్పి చాలామంది ఇప్పుడు అంటూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం,
ఆయన గతంలో CI2 లేకుండా చేస్తా అన్నాడు, కోర్టులను కొంటా అన్నాడు, చిత్రపురి మొత్తం చెప్పు చేతిలో ఉందన్నాడు, ఈరోజు చిత్రపురి మొత్తం నాదని చెప్పాడు. ఇటువంటి దుర్మార్గుని కర్మగాలి మనకు క్షమించి వదిలేస్తే రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీతో కలిసి పనిచేసిన వ్యక్తులుగా మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిత్వం మాకు తెలుసు. మీరు మొన్న కూడా గద్దర్ అవార్డుల ఫంక్షన్ కూడా పేరు పెట్టి నిజమైనటువంటి కళాకారులు మీరు అభినందించిన విధానం ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేదు. మీరు ఒక ప్రపంచంలో ఎవరు చేయని విధంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ దొంగని, ఈ అవినీతి పరువు ఒక్కటి చేయబట్టి 25,000 కుటుంబాలు ఈరోజు బజారున పడ్డాయి. కాబట్టి మీ ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు రావాలి. ఈరోజు అనిల్ గారు అన్ని రాజకీయ పార్టీలు భయపెడతా ఉన్నారు. వల్లభనేని అనిల్ గారు అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చేసి అందరినీ నేను కొన్నానంటా ఉన్నాడు. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను అక్కడ నెల్లూరు జిల్లాలో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఢిల్లీలో ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నా దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి కాబట్టి నేను మీడియాను కొంటాను, చట్టసభలను కొంటాను, అదేవిధంగా కోట్లను కొంటా అంటా ఉన్నాడు. కాబట్టి ఈ అవినీతి పరుణ్ణి, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయకపోతే, శాశ్వతంగా జైల్లో ఉంచకపోతే ఈ దేశంలో రాజ్యాంగానికి విలువ ఉండదు, హక్కులకు విలువ ఉండదు. రేపు భవిష్యత్తులో సినిమా కార్మికులు ఇప్పటికే ఉపాధి లేక రోజుకో కార్మికుడు చనిపోతూ ఉన్నాడు. కనీసం సొంత ఇంట్లోనన్నా చనిపోయే అవకాశం ఇవ్వాలి కదా. రేవంత్ అన్న ఎప్పుడు చెప్తా ఉన్నాడు, ఒక పేద కార్మికుడు కుటుంబం, ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ నేను ఈరోజు ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆశిస్తున్నా అన్నాడు. ఆయన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు ప్రజలంతా కూడా. ఇటువంటి దమ్మున నాయకుడు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అయింది. గతంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది కూడా చచ్చిపోయారు పేద కార్మికులు. ఈరోజు రేవంత్ అన్న గారి పరిపాలనలో అందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే, సినిమా కార్మికులు న్యాయం జరగాలంటే అన్నిల్ని శాశ్వతంగా జైల్లో ఉంచాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సినీ కార్మికుల తరపున హృదయపూర్వక నమస్కారాలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మాకు ల్యాండ్ ఇచ్చారు చిత్రపురి. ఈరోజు 7,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు వీళ్ళు. జూనియర్ ఆర్టిస్టు యూనియన్కి సెక్రటరీ వల్లభనేని అనిల్, అలాగే 24 యూనియన్లు క్రాఫ్ట్కి ప్రెసిడెంటు వల్లభనేని అనిల్, అలాగే చిత్రపురికి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. మరి ఎవరి చేతుల్లో ఉంది? కేవలం డైలీ షూటింగ్కి వెళ్ళే జూనియర్ ఆర్టిస్టులకి నెలలు సంవత్సరాలైనా పేమెంట్లు కట్టట్లేదు. అర్థమైందా? మాకిచ్చిన స్థలాన్ని ఎవరో పరాయి వాళ్ళని మా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసులో యూనియన్లో నెంబర్లుగా జాయిన్ చేసి 1,000 కోట్లు ప్లాట్లు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా? దయచేసి అయ్యా, తిండి లేక, తిప్పలు లేక, ఇల్లు లేక మేము ఎన్నో బాధలు పడుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు, మా కార్మికుల కోసం ఇచ్చిన ల్యాండ్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయకోకుండా మా పేద కార్మికులకి ఎవరున్నారో దయచేసి అన్ని యూనియన్లలో కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే డైలీ షూటింగ్లకు వెళ్తారు, కాస్ట్యూమ్స్ కానీ ప్రొడక్షన్ కానీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా షూటింగ్లకు వెళ్తారు. షూటింగ్ రికార్డుల్లో మా పేర్లు ఉంటాయి. కాబట్టి పేర్లున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవడో బయట వ్యక్తుల్ని జాయిన్ చేసి వాళ్ళకి ప్లాట్లు అమ్మేసుకుంటే వాళ్ళు బయటే ఉంటారు తప్ప డైలీ రెగ్యులర్గా షూటింగ్లకు వచ్చేవాళ్ళు కాదు. షూటింగ్లకు వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేయమని మరీ కోరుకుంటున్నా సార్. ప్లీజ్, హైడ్రా కమిషనర్ చేత అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు మీరు. అట్లాంటి మీరు ఈరోజు అక్రమంగా మాకిచ్చిన స్థలాన్ని అమ్ముకునే ఈ వల్లభనేని అనిల్ అండ్ టీంని అరెస్ట్ చేసి శాశ్వత కాలం జైల్లో బంధించవలసిందిగా కోరుకుంటున్నా. మా నిజమైన కార్మికులకి, నిజమైన పేద కార్మికులకి దయచేసి లక్షలు కోట్లు కట్టుకునే అంత స్తోమత మా కార్మికులకు లేదు. ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మా సోదరులు చెప్పినట్టు ఇందిరాగాంధీ ఇళ్ల ప్రకారం అట్లా కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయవలసిందిగా మరీ మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈ చర్యలో పాల్గొని ఈ చర్య తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
Please subscribe TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.